ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే కాకినాడ జిల్లాలో పేదలకు అందించే పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా జరగకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని జిల్లా జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ అధికారులను ఆదేశించారు. కాకినాడ పోర్ట్ ఏరియాలో వివిధ బియ్యం గోదాములను చెక్ పోస్టులను జిల్లా జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్, కాకినాడ ఆర్డీఓ ఎస్ మల్లిబాబు, పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ ఎం దేవుల నాయక్, పోలీస్ టెక్నికల్ అసిస్టెంట్లతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీల సందర్భంగా రెవెన్యూ, పౌర సరఫరాల, పోలీస్, పోర్ట్ అధికారుల బృందం 29 గోదాములను తనిఖీ చేశారు. తొలుత బొంబాయి కాటా వద్ద ఉన్న చెక్ పోస్టును, గోదాముల్లో నిల్వ ఉంచిన బియ్యం స్టాక్ వివరాలు, రవాణా రికార్డులు, స్టాక్ రిజిస్టర్లు, పంపిణీ విధానంపై సమగ్రంగా పరిశీలించి వివరాలు ఆరా తీశారు. అనుమానాస్పదంగా ఉన్న నిల్వలు, రికార్డులపై ప్రత్యేక దృష్టి సారిస్తూ ఎలాంటి అక్రమాలు జరిగినా కఠిన చర్యలు తీసుకుంటామని జేసీ అపూర్వ భారత్ హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాకినాడ జిల్లాలో పేదలకు అందించే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా జరగకుండా పటిష్ట చర్యలు చేపట్టాలన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా అందించే బియ్యం సరైన లబ్ధిదారులకు చేరేలా కట్టుదిట్టమైన పర్యవేక్షణ అవసరమని ఆయన పేర్కొన్నారు. ఈ పరిశీలనలో జేసీ వెంట కాకినాడ అర్బన్ తహసీల్దార్ వి జితేంద్ర, ఏఎస్ఓ లక్ష్మీ ప్రసన్న దేవి, పౌర సరఫరాల శాఖ డీటీలు, టెక్నికల్ అసిస్టెంట్లు, పోలీస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.